భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటనలో స్థానిక సీఐ జితేందర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది. సీఐతో పాటు 4 కానిస్టేబుల్స్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయింది. సీఐ సిబ్బంది వేధింపుల వల్లే తన భర్త సూసైడ్ అటెంప్ట్ చేశారని ఎస్ఐ శ్రీనివాస్ భార్య కృష్ణవేణి ఫిర్యాదు చేశారు. దీంతో సికింద్రాబాద్ పోలీసులు 0 ఎఫ్ఐఆర్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సికింద్రాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఎస్ఐ శ్రీనివాస్. సీఐ కానిస్టేబుల్స్ వేధింపులతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఎస్ఐ శ్రీనివాస్. దీనికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. ఖదీర్ మనతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. ఖదీర్, ఎస్ఐ ఆత్మహత్యాయత్నం కేసులో సీఐ అండ్ కానిస్టేబుల్స్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. ఏంటి ఇన్ఫర్మేషన్? సౌజన్య, అశ్వారావుపేట ఎస్ఐగా పనిచేస్తున్న శ్రీరాముల శ్రీనివాస్ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారు, వేధింపులకు గురి చేస్తున్నారు అని చెప్పేసి ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయి మహబాబాద్ లో ప్రత్యక్షం అవడం జరిగింది. మహబాబాద్ లో అక్కడ ఆ పురుగుల మందు సేవించి చివరి నిమిషంలో అతనికి బతకాలనిపించి మళ్ళీ అక్కడున్న వైద్య సిబ్బందికి అదేవిధంగా వాడి బంధువులకు సమాచారం అందించడంతో వాళ్ళు వచ్చి అతన్ని రెస్క్యూ చేసి తీసుకెళ్లి అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించడం జరిగింది. దాని తర్వాత అనేక రకాల ఆరోపణలు వినిపిస్తూ వచ్చాయి. అయితే సీఐ జితేందర్ రెడ్డి, అదేవిధంగా కానిస్టేబుల్ సన్యాసి నాయుడు, సుభాని, శేఖర్, శివనాగరాజులు అనేక రకాలుగా వేధించారు. ఏదైనా రిపోర్ట్ తీసుకొని వెళ్తే ముఖం పైన విసిరేసేవాళ్ళు. అదేవిధంగా కంప్యూటర్లో ఏదైనా డేటా సేవ్ చేసుకుని ఉంటే అక్కడ ఉన్న రైటర్ దాన్ని డిలీట్ చేసి మానసికంగా శ్రీనివాస్ ని వేధించే వాళ్ళని చెప్పేసి శ్రీనివాస్ ఆరోపించడం జరిగింది. అదేవిధంగా భార్యకు, అదేవిధంగా సమీప బంధువులకు కూడా తెలపడం జరిగింది. ఇక్కడ పోస్టింగ్ నేను చేయలేకపోతున్నాను, ఇక్కడ నన్ను సీఐ అదేవిధంగా కానిస్టేబుల్ సహకరించడం లేదు, ఏది చేసినా కానీ తనను తప్పు పడుతూ వస్తున్నారని చెప్పేసి అతను మానసిక వేదనకు గురి కావడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అతనికి ట్రాన్స్ఫర్ కాకపోవడంతో ఇక నాకు చావే శరణ్యం అని చెప్పేసి అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన తర్వాత అశ్వారావుపేటకు వచ్చిన దళిత సంఘాలందరూ కూడా అక్కడ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఖచ్చితంగా సీఐ పైన అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, అదేవిధంగా ఎస్ఐని ఎవరైతే వేధించారో ఆ కానిస్టేబుల్ పైన కూడా శాఖపరమైన చర్యలతో పాటు అట్రాసిటీ కేసులు నమోదు చేసి దళితులు ఉద్యోగాలు చేయాలంటే ఆత్మగౌరవంగా చేసే విధంగా వారికి రక్షణగా చట్టాలు ఉండాలి, చట్టాల ద్వారానే వాళ్లకు రక్షణ ఉంటుందని చెప్పేసి వాళ్ళు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అయితే ఇక్కడ శ్రీరాముల శ్రీనివాస్ ఆరోగ్యం ప్రతిరోజు క్షీణించిపోతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో కొంత ఆందోళనకరమైన వాతావరణం అక్కడ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలో శ్రీరాముల శ్రీనివాస్ భార్య హైదరాబాద్ లోని మలక్పేటలో ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే దాంతో 0 ఎఫ్ఐఆర్ చేసి ఆ కేసును అశ్వారావుపేటకు బదిలీ చేయడం జరిగింది. అయితే దీనిపైన విచారణ కొనసాగుతా ఉంది. ఖచ్చితంగా వీళ్ళని రిమాండ్ చేయాలి, రిమాండ్ చేసి వీళ్ళందరినీ కఠినమైన శిక్షలు అమలు చేయాలని చెప్పేసి స్థానికంగా ఉన్న దళిత సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి. అయితే ఇక్కడ ఇంకొక విషయం చెప్పుకోవాలి. అశ్వారావుపేట స్టేషన్ కు వచ్చిన సీఐలు ప్రతి ఒక్కరు కూడా చాలా వివాదాస్పదంగా వ్యవహరిస్తారు. అది అక్కడ ఆంధ్ర మరియు తెలంగాణకు చాలా బార్డర్ గా ఉంటుంది. 2-3 కిలోమీటర్లోనే ఆంధ్ర ప్రాంతం ఉంటుంది. గతంలో వచ్చిన 2 సీఐలు కూడా ఇదే విధంగా వ్యవహరించారు. అక్కడ ఒక పేకాట ఆడుతున్న క్రమంలో ఒక డంపును తీసుకొని వచ్చి మళ్ళీ ఎస్ఐల ద్వారా ఫిర్యాదు చేస్తే ఆ పేకాట ఆడేవాళ్ళు కూడా గతంలో ఫిర్యాదు చేసి మా దగ్గర 30 లక్షల రూపాయల డంప్ తీసుకెళ్లాడు, మళ్ళీ ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు మా పైన అని చెప్పేసి ఆరోపిస్తే గతంలో కూడా ఒక సీఐ ఇక్కడ నుంచి అటాచ్ కావడం జరిగింది. దాంతో పాటు ఇంకొక ఎస్ఐ, మహిళా ఎస్ఐగా పనిచేసిన ఒక ఆమె ఒక రైతు వేలుని విరగొట్టి అక్కడ వివాదాస్పదంగా మారింది. ఏదేమైనా కానీ అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ పైన ఉన్నతాధికారులు ఒక పటిష్టమైన నిఘా ఉంచాలి. అక్కడ అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దళిత సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇక్కడ నల్ల బెల్లం, కలప లాంటి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వారి దగ్గర నుంచి నెలసరి మామూళ్ళు, వారం మామూళ్ళు, ఏడాది మామూళ్ళు అని ఖచ్చితంగా వీళ్ళు తీసుకుంటున్నారని చెప్పేసి ఆరోపణలు బలంగా వినిపిస్తా ఉన్నాయి. యథేచ్ఛగా ఆంధ్ర నుంచి తెలంగాణకు, తెలంగాణ నుంచి ఆంధ్రాకు వెళ్తున్న క్రమంలో వీళ్ళు మామూళ్ళకు అలవాటు పడి ఇట్లా కింది స్థాయి సిబ్బందిని వేధిస్తున్నారనే అంశాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తా ఉన్నాయి. అయితే ఎస్ఐ పరిస్థితి రోజు క్షీణించిపోతా ఉంది. అయితే మెరుగైన చికిత్స అందిస్తా ఉన్నారు. అయితే దీనిపైన ప్రభుత్వం కూడా స్పందించే అవకాశం కనిపిస్తా ఉంది. సీఐని ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లో విచారణ అంతా అరెస్ట్ చేసి రిమాండ్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. సౌజన్య.